హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలో అచ్చంగా తోటకూర పచ్చికారం వేసి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మూకుడులో నూనె వేసుకుని పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేగనిచ్చి అందులోనే ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత చక్కగా మంచి సువాసన ఉండే లేత కరివేపాకు వేసుకుంటే చాలా బావుంటుంది. కడిగి వేసుకోవాలి సుమా. నెక్స్ట్ ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ అల్లం, పచ్చిమిర్చి పచ్చివాసన పోయాక కొంచెం పసుపు వేసి వేయించుకొని అందులో ముందుగా శుభ్రంగా కడిగి తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. ముందుగా కొంచెం తోటకూర వేసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకుంటే ఆ కింద పోపు అంతా కూడా బయటికి కలిసి పోపు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన తోటకూర ముక్కలు కూడా వేసేసుకోవాలి. అస్సలు మూత పెట్టకూడదండి. మూత పెడితే దానిలోని పోషక విలువలు పోతాయని అంటారు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను చిన్న మూకుడు పెట్టుకున్నాను కాబట్టి ఇలా నెమ్మదిగా కలుపుతున్నాను. పెద్ద మూకుడు పెట్టుకుంటే చాలా ఈజీగానే కలిపేసుకోవచ్చు. ఇగో చూడండి తోటకూర చక్కగా వేగిపోయింది కదా! ఇప్పుడు ఒక చిన్న కాడను పట్టుకొని నలిపి చూస్తే మెత్తగా అయిపోతుందండి. అంతే తోటకూర వేపుడంటారో, కూరంటారో ఏమైనా అనండి రెడీ అయిపోతుంది. అన్నంలోకి, చపాతీలోకి కూడా తినొచ్చిది. ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు నేతిలో వేయించుకొని అందులో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం కూరతోనే తినేస్తారు. అంత బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.